తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు. సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్ పరంగా మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మా సార్, మోకాళ్ళ నొప్పి చూసుకుంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నటువంటి సమస్య ఇది. సో ఏజ్తో సంబంధం లేకుండా కూడా చాలా మందిని పట్టి పీడిస్తుంది. సో మన ఆయుర్వేదంలో దీనికి ఓ మంచి మెడిసిన్ అంటే ఏం చెప్పొచ్చు సార్? చాలా ఈ పెయిన్ కిల్లర్కి సంబంధించిన ఆయిల్స్ చాలా మనం ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకోవచ్చు అమ్మా. సో పెయిన్ రిలీవర్ ఆయిల్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. హోమ్ మేడ్ పెయిన్ రిలీవర్ ఆయిల్స్ మన ఇంట్లో దొరికేటువంటి పదార్థాలతోనే బ్రహ్మాండమైనటువంటి ఆయిల్స్ తయారు చేసుకొని ఆ యొక్క సమస్య నుంచి వెంటనే బయటపడవచ్చు అమ్మా. ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఆయిల్స్ పరంగా మనం ఆలోచన చేసినట్లయితే మార్కెట్లో 50 ml to 100 ml ఆయిల్స్ కూడా దాదాపు 150 రూపాయలు, 200, 300, 400 ఈ యొక్క వాటి యొక్క డిమాండ్ని బట్టి బ్రాండ్ని బట్టి ఉన్నాయమ్మా. సామాన్య మానవునికి అందని ద్రాక్ష పండు అయిపోతుంది. ఈ రోజుల్లో ఒక ఇంట్లో 3-4 ఉంటే 3-4లో ఇంచుమించు ఒకరికి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. మిగతా వాళ్ళు కూడా కీళ్ళ నొప్పులు, భుజం నొప్పు, నడుము నొప్పు, తలనొప్పు, పిక్కల నొప్పులు, ఏదో ఒక నొప్పులు వేధిస్తూ ఉంటాయి. కాబట్టి మరి అటువంటి ఆయిల్స్ ఏదైనా వాడుకోవాలంటే సామాన్య మానవునికి చాలా కష్టమైన పని, చాలా ఖరీదుతో కూడినటువంటివి. అలా కాకుండా మన ఇంట్లో దొరికే పదార్థాలతోనే అలాంటి ఆయిల్స్ తయారు చేసుకోవడం వల్ల వివిధ రకాల నొప్పులు కూడా తగ్గించుకోవచ్చు అమ్మా. ఏ విధంగా సార్? కేవలం 3 పదార్థాలతో హోమ్ మేడ్ మంచి పెయిన్ రిలీవర్ ఆయిల్ చెప్తాను చూడండి ఎలా తయారు చేసుకోవాలో. 1 కిలో నువ్వుల నూనె తీసుకోవాలి, 1/2 కిలో అల్లపు రసం తీసుకోవాలి, ఒక 25 grams నుంచి 50 grams వరకు కర్పూరం తీసుకోవాలి. కర్పూరం కూడా హారతి కర్పూరం కానీ ఉంట కర్పూరం కానీ మన ఇంట్లో ఏది వాడుకుంటుంటామో అది వాడుకుంటే సరిపోతుందమ్మా. ఈ 3 పదార్థాలే. ఎలాగంటే ఒక పాత్రలో 1 కిలో నువ్వుల నూనె తీసుకోవాలమ్మా. 1 కిలో నువ్వుల నూనెలో 1/2 కిలో ఈ యొక్క అల్లపు రసం, అల్లం తెచ్చుకొని శుభ్రం చేసేసి దంచేసేసి రసం పిండేసేసి ఆ రసాన్ని 1/2 కిలో అందులో కలిపేసేయాలి. అల్లం రసం కలిపిన తర్వాత ఆ పాత్రని పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా, అందుకే మళ్ళా కూడా చెప్తున్నాను, సన్న మంట మీద అంటే సిమ్లో పెట్టేసేసి బాగా మరిగించేసేయాలి. కొద్దిసేపటికి ఆయిల్ అంతా మరుగుతూ కొద్దిసేపటికంతా ఈ అల్లపు రసంలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ ఆయిల్లోకి వచ్చేస్తాయి. అప్పుడు నురుగు రావడం మొదలవుతుంది. మనకు అదే గుర్తు ఆయిల్ తయారైనట్లు. అంటే శబ్దం రావడం తగ్గిపోతుంది. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు పొయ్యి మీద పెట్టినప్పుడు శబ్దం కూడా వస్తుంటుందమ్మా. సో ఔషధం తయారైన తర్వాత శబ్దం రావడం ఆగిపోయేసేసి నురుగు రావడం మొదలైపోతుంది. ఎప్పుడైతే నురుగు వస్తుందో అప్పుడు మనకు ఔషధం తయారైనట్టు గుర్తు. మనం వేగంగా గుర్తుపెట్టుకోవచ్చమ్మా, చాలా ఈజీ. ఆ విధంగా నురుగు వచ్చిన తర్వాత ఆ పాత్రను కిందికి దించేసేసి కాస్త వెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసేసి అందులో 25 grams నుంచి 35 grams కర్పూరం అమ్మా. కర్పూరం జస్ట్ అలాగంటే నలిగి పొడి అయిపోతుంది. ఆ పొడి అందులో వేసేసి మూత పెట్టేసారు, ఇంతే. సో దించిన తర్వాత కర్పూరం వేయాలి. దించిన తర్వాత చల్లగైన తర్వాత అంటే మళ్ళీ దాంతో కలవదమ్మా. కాబట్టి ఇప్పుడు కాఫీ, టీ మనం తాగినంత ఏ వేడి ఉంటుందో అంతకంటే కాస్త వేడి ఉన్నప్పుడైనా పర్లేదు. ఆ రేంజ్లో వేడి ఉన్నప్పుడు మనం ఫిల్టర్ చేసేసి వడగట్టేసేసి అప్పుడు కర్పూరం వేసేయాలి. కర్పూరం వేసి మీద పెట్టేసరికి కొద్దిసేపటికంతా వేడికి ఈ కర్పూరం అంతా అందులో కరిగిపోతుందమ్మా. సో చల్లారిన తర్వాత గాజు సీసా నిలువ ఉంచుకొని సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు ఆ మోకాళ్ళ భాగంలో అప్లై చేసి సున్నితంగా మర్దం చేసుకోవచ్చుమా. సమస్య కొద్దిగా ఉంటే రోజు 1 సారి వాడినా సరిపోతుంది అనమాట. కాబట్టి సమస్య తీవ్రతను బట్టి రోజు 1 సారి కానీ 2 సార్లు కానీ ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మార్కెట్లో దొరికేటువంటి ఏ పెయిన్ రిలీవర్ ఆయిల్ కూడా తీసుకున్నంత పద్ధతిలో అంత అద్భుతంగా చాలా అనూహ్యంగా పనిచేస్తుందమ్మా. ఓకే సార్, దీన్ని ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు? దాని ఔషధ గుణాలు ఎప్పటి వరకు ఉంటాయి? ఇది మ్యాక్సిమం 1 year లోపు వాడుకోవడం చాలా మంచిదమ్మా. సో 1 year తర్వాత క్రమక్రమంగా గుణాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది, పవర్ తగ్గిపోతుంది. కాబట్టి సో మ్యాక్సిమం 6 months సరిపోతుందమ్మా. కాబట్టి ఏదన్నా మరి కర్పూరం ఇలాంటివి ఉన్నాయి కాబట్టి సో ఒక 1 year వరకు వాడుకోవచ్చు. కానీ 6 months లోపు వాడితే మరీ మంచిదమ్మా. సో ఇది పద్ధతి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఇదంతా చెప్పేసరికి మీకు కొంత సందేహం కూడా వచ్చి ఉంటుంది, సరే మోకాళ్ళ నొప్పులకైనా సరే మిగతా నొప్పులు కూడా వాడుకోవచ్చు. సో అన్ని నొప్పులకు వాడుకోవచ్చమ్మా. నేను అందుకే మొదట్లోనే మీతో ప్రస్తావించాను. సో నొప్పులు లేనిటువంటి వాళ్ళు లేరని చెప్పేసి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక నొప్పి, తలనొప్పి, మెడ నొప్పు, మోకాళ్ళ నొప్పులు, భుజం నొప్పు, నడుము నొప్పు, పిక్కల నొప్పులు
ఏదో ఒక నొప్పులు ఉన్నటువంటి వాళ్ళే మన ఇళ్ళలో ఉంటున్నారమ్మా. అవును సార్. సో హోమ్ మేడ్ ఇలాంటి ఆయిల్ మనం ఇంట్లో ఉంచుకున్నట్లయితే సో ఏ నొప్పి ఉన్నప్పటికీ ఆ నొప్పిని అప్లై చేయడం వల్ల విత్ ఇన్ సూన్ చిటికి వేసినట్లు ఆ నొప్పుల నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఓకే. కాబట్టి ఈ పద్ధతిలో తయారు చేసినటువంటి ఔషధాన్ని నేను చెప్పినటువంటి పద్ధతులు మ్యాక్సిమం 1 year తర్వాత వాడకూడదమ్మా. సో ఆ లోపే అయిపోయి చేసుకోవాలి. కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటుండాలమ్మా. ఓకే, అంటే 1 year వరకు ఇది ఉంటుంది సార్? ఉంటుందమ్మా, ఏమవుదమ్మా. ఓకే. కాబట్టి 1 year లోపు అయిపోయి చేసేసుకోవాలి, మ్యాక్సిమం టైం అంతే. అంటే ఎవరైనా రాసుకో, చిన్న పిల్లలు కానీ ఏజ్ తో ఏమైనా రిస్ట్రిక్షన్ ఉందా సార్ ఇది? లేదమ్మా, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు. అందుకే కుటుంబం అందరికీ ఉపయోగపడేటువంటి ఈ యొక్క పెయిన్ రిలీవర్ ఆయిల్ అని చెప్పాను కదమ్మా. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ, మా పిల్లల నుంచి పెద్దల వరకు, స్త్రీ పురుష తారతమ్యం లేకుండా, వయోభేదం లేకుండా అందరూ వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అమ్మా, పరిశోధనలో కూడా ఈ నువ్వుల్లో ఉన్నటువంటి కొన్ని రకాల రసాయన పదార్థాలు, లిగ్నాన్స్, సెసమిన్ ఇలాంటి రసాయన పదార్థాలు ఈ నొప్పులు తగ్గించేందుకు చక్కగా పనిచేస్తాయని చెప్పేసి నిరూపణ కావడం జరిగిందమ్మా. అంతేకాకుండా అల్లంలో ఉన్నటువంటి జింజరాలు, షాగోలు, అదేవిధంగా కుర్కుమిన్ ఇలాంటి రసాయన పదార్థాలు కూడా నొప్పులు తగ్గించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. దీంతోపాటు కర్పూరం కూడా వాడాం కాబట్టి కర్పూరం కౌంటర్ ఇరిటెంట్గా పనిచేసేసి ఈ ఔషధాలు మరింత సమర్థవంతంగా, శీఘ్రంగా, వెంటనే సత్వరంగా పనిచేసేందుకు కర్పూరం కూడా సపోర్టివ్ మెడిసిన్ కూడా పనిచేస్తుంది. నొప్పి తగ్గించేందుకు ఉపయోగపడుతుందా. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ ఔషధం వాడుకోవడం వల్ల ఈ మోకాళ్ళ భాగంలోనే కాకుండా ఏ భాగంలో ఈ నొప్పి ఉన్నప్పటికీ ఆ భాగంలో వాపు, పోటు, నొప్పి, సలుపు ఇలాంటి లక్షణాలు సర్వసాధారణంగా ఉంటాయి. ఆ భాగంలో కొన్ని రకాలైన హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి కావడం చేతనే ఆ యొక్క బాధలు ఇలాంటివన్నీ కలుగుతుంటాయి. కాబట్టి హానికారకమైన పదార్థాల యొక్క ఉత్పత్తిని తగ్గించడంతో పాటు వాటి యొక్క పనితనాన్ని కూడా నిర్వీర్యం చేసి ఆ నొప్పి, పోటు, సలుపు బాధ తగ్గేందుకు ఇప్పుడు నేను చెప్పినట్టు ఆయిల్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే.